साइबराबाद पुलिस कमिश्नरेट के रायदुर्गम पुलिस ने 80 मोटरसाइकिल सवारों के खिलाफ 9 मुकदमा दर्ज करके उनकी 80 मोटरसाइकिलें जब्त कर लिए, जो कि ऊंची आवाज में चलाकर खौफनाक मौसम पैदा कर रहे थे, बाइक रेसिंग कर रहे थे और टी हब नॉलेज सिटी रायदुर्गम श्रीलिंगमपल्ली मंडल के करीब ये लोग बाइक रेसिंग कर रहे थे। आइए नाज़रीन देखें इसी की तफसीली रिपोर्ट। हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాయదుర్గం పోలీస్ లిమిట్స్ లో ముఖ్యంగా టీ హబ్ ఏరియాలో రాత్రిపూట ఈ బైక్ రైడ్స్ కానీ కార్స్ మీద కానీ ర్యాష్ డ్రైవింగ్ కానీ చేయడం, రాత్రి వీళ్ళంతా లేట్ అవర్స్ 12 తర్వాత వచ్చి టీ హబ్ ఏరియాలో బైక్ రేసింగ్ చేయడం జరుగుతుంది. దీనిపైన మా కమిషనర్ గారి ఆదేశానుసారం డీసీపీ గారు ప్లస్ మేమంతా కలిసి రీసెంట్లీ దాదాపు ఒక 9 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. దీనిలో దాదాపుగా ఒక 80 వెహికల్స్ వరకు మనం సీజ్ చేయడం జరిగింది. వీళ్ళంతా మనకి నియర్ బై ఏరియాస్ నుంచి వచ్చేసి ఇక్కడ వచ్చేసి సౌండ్ పొల్యూషన్, ఈ బైక్ రేసింగ్ వల్ల మేజర్గా ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ సౌండ్ పొల్యూషన్ ప్లస్ యాక్సిడెంట్స్ కావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ప్లస్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సౌండ్ ప్రాబ్లం న్యూసెన్స్ క్రియేట్ చేయడం వల్ల రాత్రిళ్ళు ఐటీ ఏరియాలో ప్రాబ్లం అవుతుంది, ప్లస్ ట్రాఫిక్ జామ్ అవుతుంది, ప్లస్ యాక్సిడెంట్స్ చూడడానికి అవకాశం ఉన్నాయి. దీన్ని రాయదుర్గం పోలీసు వాళ్ళు ఛాలెంజ్గా తీసుకొని ఇప్పటివరకు ఒక 80 మంది రైడర్స్ మీద కేసులు బుక్ చేయడం జరిగింది. తర్వాత కూడా ఇది కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇలాంటి సంఘటనలకు పాల్పడితే ఇప్పటి నుంచి క్రిమినల్ చర్యలకు బాధ్యులవుతారు. ప్లస్ మైనర్స్ ఇట్లా ఉంటే తల్లిదండ్రులను కూడా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్లస్ తల్లిదండ్రులకు మా యొక్క వినతి ఏంటంటే దాదాపు వీళ్ళందరూ బిలో 35-40 లోపల ఉంటారు, 30 లోపల ఉంటారు కాబట్టి మ్యాక్సిమంగా 25-28 ఉన్నారు. కాబట్టి ఈ పిల్లల తల్లిదండ్రులకు మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటి బైక్ రైడింగ్ చేయడం వల్ల యాక్సిడెంట్ కానీ అవకాశం ఉన్నాయి. ప్లస్ క్రిమినల్ కేసులు ఎదుర్కోవడం వల్ల వాళ్ళ జీవితం క్రిమినల్ కేసులు ఇన్వాల్వ్ అయితే నెక్స్ట్ ఫర్దర్ ఫ్యూచర్లో కూడా ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇలాంటి ఇష్యూస్ వల్ల ఇవ్వడం కాకుండా తల్లిదండ్రులు వారికి కౌన్సిలింగ్ చేయాలని మేము కోరుకుంటున్నాము. మేము కూడా వాళ్ళ తల్లిదండ్రులు పిలిచి కౌన్సిలింగ్ చేశాము, ప్లస్ బ్యాండర్ కూడా చేయడం జరుగుతుంది వీళ్ళను. ఇది స్టిల్ గోయింగ్ కంటిన్యూస్ చేస్తాము. ఇది ప్రారంభ అయ్యేదాకా మొత్తం కంప్లీట్గా క్లోజ్ అయ్యేంత వరకు అంటే ఇలాంటి న్యూసెన్స్ అనేది క్లోజ్ అయ్యేంత వరకు కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది. లాస్ట్ 20 days నుంచి నియర్ అబౌట్ ఈ మంత్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను. బైక్ రేసింగ్, కార్ రేసింగ్ కూడా ఉంది. ఒక కార్లు కూడా ఉన్నాయి, కార్లు కూడా ఉన్నాయి, బైక్స్ ఉన్నాయి. మేజర్గా బైక్స్ ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ 95% మ్యాక్సిమం బైక్స్ ఉంటాయి. అరెస్ట్ రీసెంట్లీ ఇంతకుముందు అంటే వాళ్ళను బయట చేయడం జరిగింది. రీసెంట్లీ క్రిమినల్ కేసు కూడా కట్టుకున్నాము. లాస్ట్ 9 కేసులు రిజిస్టర్ చేయాలి. ఇప్పటికీ రీసెంట్లీ ఒక 10 మెంబర్స్ పట్టి కేసు చేయడం జరిగింది. దాంట్లో ఒక 6 మెంబర్స్ అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా 4 మెంబర్స్ కూడా అరెస్ట్ చేస్తాం. ఫర్దర్ ఇలాంటి అంటే ఈ ఇష్యూస్లో పాల్గొనాలని ఇక్కడ క్రిమినల్ కేసులో బాధ్యులవుతారు. సార్, ఇన్స్టాగ్రామ్ లో కొన్ని అకౌంట్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. కంప్యూటర్ టీ హబ్ అని చెప్పి పెట్టుకొని దాంట్లోనే ఇన్వైట్ చేసుకోవడం, ఎప్పుడు కలుస్తాం అని చెప్పి మా నోటికి వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి కంటిన్యూస్ దాని మీద ఎప్పుడైతే వీళ్ళు ఏ రోజుల్లో స్పెసిఫిక్గా వాళ్ళు చేస్తామని ప్లాన్ చేస్తున్నారో మేము కూడా వాచ్ చేస్తున్నాము. చేసేసి ఆ టైంలో మేము కూడా మా యొక్క ప్లాన్ యాక్షన్ మేము
ఇంప్లిమెంట్ చేస్తాం. సార్ ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నాయి కదా, వాళ్ళు రీసెంట్గా కూడా పోస్ట్ పెట్టారు లాస్ట్ 2-3 డేస్ నుంచి. కమ్యూనిటీ గారు మీరు వాళ్ళని 20 డేస్ నుంచి డ్రైవ్ చేస్తున్నారు. సో వాళ్ళని అడ్మిన్స్ ఎవరు వాళ్ళని పట్టుకోవాలని అట్లా హ్యాండిల్ అయిపోవాలి. ఇన్వెస్టిగేషన్ భాగంగా మనము కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేమో ఫస్ట్ బ్రేక్ చేయడానికి అలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు అనుకోండి, ఇవంతా ఇన్వాల్వ్ అయినా మనం చేస్తాం. సార్ ఈవెన్ మీరు రేసింగ్లోకి వెళ్ళినప్పుడు అంటే రేసింగ్ ఉన్నప్పుడు పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ వీడియోస్ని కూడా అకౌంట్స్లో పెట్టుకుంటున్నారు. పోలీసు వచ్చారు, మేము తప్పించుకొని వెళ్తున్నాం మంచిగా ఇట్లాంటివి అంటే వాళ్ళకు పోలీస్ రైడ్ చేస్తున్నా పట్టుకుంటున్నా కూడా వాళ్ళకు సరదాగా మారిపోయింది. ఆ వీడియోస్ని కూడా ఫన్నీగా చేసి పెట్టుకుంటున్నారు అకౌంట్స్లో. ఏమైతుందంటే ఒకటేసారి నంబర్ ఆఫ్ పర్సన్స్ ఉన్న వరకు ఏమైతుంది, దాదాపు ఒక 12 మెంబర్స్ అనుకోండి. అలా బైక్ రైడర్స్ ఎవరో తెలియదు మనకు, ఎగ్జాక్ట్లీ బైక్ ప్రాసెస్ ఎవరో తెలియదు. మనం స్పెసిఫిక్ ఏంటంటే బైక్ రైడర్స్ మాత్రమే పట్టుకోవాల్సి వస్తుంది మనం. ఎందుకంటే రేపు ఎలిగేషన్ కూడా వస్తుంది. ఆ రూట్ నుంచి పోయే వాళ్ళని కూడా మనం పట్టుకుందాం అనుకోండి, ఆ సందర్భంగా వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైనా మేము వెళ్ళొద్దామని కొంచెం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం స్పెసిఫిక్ ఏంటి అంటే మనం వీడియోస్ అంటే మా తరఫున ఏం చేస్తామంటే వీడియోస్ మేము ప్లాన్ చేసుకుంటున్నాము, ఐడెంటిఫై చేస్తున్నాము, వాళ్ళని పికప్ చేస్తున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరిని పికప్ చేస్తే ఎలిగేషన్ వచ్చడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అది పబ్లిక్ మూవ్మెంట్ ఏరియా కాబట్టి స్పెసిఫిక్గా ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళని మాత్రం ఐడెంటిఫై చేసి పడతాం. సో ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎక్కడెక్కడ ఏ ఏరియా నుంచి వస్తారు సార్? ఈ చుట్టుపక్కల వాళ్ళైనా లేకపోతే వేరే నుంచి వస్తారు? కొంతమంది నియర్ బై ఉన్నారు, కొంతమంది దూరం నుంచి వస్తున్నారు. వాళ్ళ అడ్రస్ తీస్తే వెరిఫై చేసి తెలుస్తుంది. నియర్ బై అంటే సిటీని హైదరాబాద్ సిటీకి నుంచి ఈ బైక్స్ అన్ని వీళ్ళవేనా సార్, లేకపోతే ఎవరైనా తీసుకొస్తున్నారా? అంటే ఫ్రెండ్స్ అట్టి ఉంటారు, వాళ్ళు ఓన్ ఉంటారు మేడం, ఫ్రెండ్స్ అట్టి ఉంటారు. నా 50 బైక్స్ సీజ్ చేశారు కదా సార్ ముందు. సో మళ్ళీ నేను దొరికిన మాత్రం వాళ్ళు ఏమైనా మళ్ళీ రిపీటెడ్ ఉన్నారు సార్? బైక్ రిలీజ్ కాలేదు కాబట్టి ఇక ఇప్పుడు క్రిమినల్ చర్యలకు బాధ్యత కాబట్టి చాలా యాక్షన్ సీరియస్ గా ఉంటుంది. క్రిమినల్ కేసులలో వాళ్ళు ఏంటంటే బైక్స్ కూడా సీజ్ చేస్తారు, కోర్టు నుంచి తెచ్చుకొని వస్తారు. కాబట్టి ఇంపాక్ట్ అరెస్ట్ చేయడం ఫస్ట్ టైం సార్? 10 మెంబర్స్ అంటే మా ఎవరైతే బీట్లో ఉన్న కానిస్టేబుల్ పైకి వాళ్ళు రూడ్గా ప్రవర్తించేసి వాళ్ళ మీదకి పనులు తీసుకెళ్ళడం జరిగింది. కానిస్టేబుల్ కింద పెట్టడం జరిగింది. దాన్ని మీరు ఇచ్చిన కేసు వాళ్ళ మీద కేసు కట్టాం, 10 మంది కేసు కట్టాం, 6 మంది స్టార్ట్ చేశారు, 4 స్టార్ట్ చేశారు. వాళ్ళు కూడా సార్ యువకుల్లో స్టూడెంట్స్ ఉంటున్నారా సార్, లేకపోతే ఇదే పని రేసింగ్? స్టూడెంట్స్ అనేది చదువుతున్నారు, చదువుకున్న వాళ్ళు జాబ్ హోల్డర్స్ ఉంటారు, డిఫరెంట్ వర్క్స్. ఇవన్నీ సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారు, అట్లా పర్సనల్ జాయిన్ రైడర్స్ అంతా ఒకరు చూసేవాళ్ళు, మీరు అన్నట్టు చూసి ఒకరు చూసేవాళ్ళు తయారు. సార్ సరదా కోసం రేసింగ్ చేస్తున్నారు సార్, లేకపోతే ఏదైనా కాంపిటీషన్ మాకు నేను ఏంటంటే జనరల్గా ఒక 4-5 మెంబర్స్ కలిసి అంటే కాంపిటీషన్ లాగా నియర్ బై దగ్గర ఉంది కాబట్టి రోడ్స్ మంచుకున్నాయి, బైక్ రేస్ దాన్ని చూడని కూడా కొంతమంది చూడడం వల్ల ఏమవుతుంది మ్యూచువల్ అవుతున్నారు. అంటే మనీ ఇన్వాల్వ్ డబ్బులు పెట్టి అయితే ఇంకా మాకు నోటీస్ రాలేదు. బట్ ఏంటంటే ఒక 4-5 మెంబర్స్ కలిసి వాళ్ళు అక్కడ నియర్ బై రోడ్స్ ఉన్నాయి కాబట్టి ఫ్రీగా ఉన్నాయి కాబట్టి అంటే నైట్ హౌస్ కొంచెం తక్కువ ఉంటుంది పబ్లిక్ మూవ్మెంట్ అనేది. ప్లస్ నియర్ అందరూ చూడడానికి అవకాశం ఉంది, ఐడి వాళ్ళ ముందర కేవలం సరదా పరిగెత్తుంది. మా ఆడి జస్ట్ అలాంటి చూస్తే కూడా మేము ఏర్పాటు చేస్తాం. వాళ్ళు రిపీటెడ్ అఫెన్స్ చేస్తే నేచురల్గా ఓవరాల్గా ఇట్స్ నాట్ ఏ ఆర్గనైజ్డ్ క్రైమ్. సరదా కోసం చేస్తారు, సరదా కోసం చేసినా అది చాలా ప్రమాదంతో కూడుకున్నది. ఒకటి, రెండోది బైకర్స్తో పాటు రోడ్ పాసర్స్ కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ఈ బైక్ రేసెస్ అలో చేసేది లేదు. ఇప్పటి నుంచి చాలా సీరియస్ తీసుకుంటాం. ఆల్రెడీ 4 మెంబర్స్ జైలు కూడా పంపడం జరిగింది. ఇక్కడి నుంచి ఎవరు బైక్ రేస్ చేసినా 100% జైలు పంపిస్తాం. నో ఎక్స్క్యూజ్. ఇట్స్ క్లియర్ వార్నింగ్ ఫ్రమ్ పోలీస్ సైడ్. No one should come to the racing. If you come, you will go to direct jail. That's the warning from our side. ఇప్పటివరకు వీకెండ్స్లో చేశారా సార్, లేకపోతే ఇందువల్ల వీకెండ్ ఉంటుండే. జనరల్ వీకెండ్ ఎక్కువ పబ్లిక్ ఉంటుంది, బట్ నార్మల్ డేస్లో కామన్ 5-6 మెంబర్స్ వీకెండ్స్లో విల్ కంటిన్యూ అవర్ రైడ్స్ రెగ్యులర్ రూట్స్. రైడ్స్ విల్ బి కంటిన్యూ రెగ్యులర్. పెట్రోలింగ్ ఉంటుంది, పెట్రోలింగ్ ఉంటుంది, ఒకరిద్దరు కంపల్సరీ కాబట్టి ఎక్స్ట్రా ఫోర్స్ తోటి వీఆర్ డూయింగ్ రైడింగ్స్.
సార్ ఈ వీడియోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న వాళ్ళకి Yeah, identified one Instagram ID. They are going to take action against the ID admin also.